హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. షట్పుర చరిత్ర. అప్పుడు జనమేజయుడు వైశంపాయన మహర్షి పారిజాత అపహరణ కథా ఘట్ట సందర్భంలో మీరు షట్పుర రాక్షస సంహారం గురించి, అంధకాసుర సంహారం గురించి ప్రస్తావించి ఉన్నారు. ఆ వివరాలు చెప్పండి అన్నాడు. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, మహాత్ముడైన శంకర భగవానుడు త్రిపుర సంహారం చేసిన ఘట్టం నీకు తెలుసు కదా. ఆ సందర్భంలో మహాదేవుడు రాక్షసులు నివసించే పట్టణాలు మూడింటిని ఒకేసారి దహించి వేసినప్పటికీ ఆ యుద్ధ సంబరంలో 60 లక్షల మంది రాక్షసులు తప్పించుకొని పారిపోయారు. అలా పారిపోయిన రాక్షస వీరులు జంబు మార్గం అని పిలువబడే ఒక పవిత్ర ప్రదేశానికి చేరుకొని ఇప్పుడు ఏమి చేయాలి అని ఆలోచించి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయటమే ఉత్తమం అని నిశ్చయించుకున్నారు. వాళ్ళది రాక్షస పట్టు కనుక వారందరూ సరే అంటే సరే అనుకొని సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతులు పైకెత్తుకొని వాయుభక్షకులై 1,00,000 సంవత్సరాలు బ్రహ్మదేవుడి గురించి అఖండ తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ రాక్షస వీరులకు వరం ఏమి కోరాలో అర్థం కాలేదు. వారి ప్రతీకార వాంఛ అంతా శంకర భగవానుడి మీద ఉంది. కానీ ఆ మాట బ్రహ్మదేవుడితో చెప్పడం ఎలా? ఎందుకంటే బ్రహ్మదేవుడికి శంకరుడంటే అపార గౌరవం. అందువల్ల శంకరుడికి వ్యతిరేకంగా ఆయన వరం ఇవ్వకపోవచ్చు. ఇలాంటి ఆలోచనలలో పడి పైకి ఏమీ చెప్పలేక మౌనంగా తలలు వాల్చుకొని నిలబడి ఉన్న రాక్షస వీరులను చూసి బ్రహ్మదేవుడికే దయ కలిగి వారికి ఇలా బోధించాడు. రాక్షస వీరులారా, మీ ప్రతీకార వాంఛ నాకు అర్థమయ్యింది. కానీ సకల చరాచర జగత్తును సృష్టించి పరిపాలించి సంహరించే శంకర భగవానుడి మీద ప్రతీకారం అనే పేరెత్తగలవాడు ప్రపంచంలో ఎక్కడున్నాడు? ఈ విషయంలో మీరు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. ఆ ఆలోచన పూర్తిగా మానుకోండి, వేరే ఏదైనా వరం కోరుకోండి అని. ఈ మాటలు విన్న రాక్షస వీరులు 2 వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం వారికి బ్రహ్మదేవుడి మాటలు నచ్చలేదు. వాళ్ళు ఈ బ్రహ్మదేవుని మనం వరం కోరుకోవటం ఏంటి అని భావించి ముఖాలు ప్రక్కకు తిప్పుకొని పక్కకు వెళ్ళిపోయారు. ఇక మిగిలిన 2వ వర్గం వారు కొంచెం ఆలోచించుకొని ఇలా వరాలు కోరారు. బ్రహ్మదేవా, నీ మాట కాదనం. అయితే దేవతలలో ఎవరి వల్ల మాకు మరణం లేకుండుగాక. అలా అంటున్నామని మేము స్వర్గం మీదకి దండెత్తాలని అనుకుంటున్నామని అనుకోకు. మాకు భూగర్భంలో 6 పట్టణాలను నిర్మించి మాకు అక్కడ నివాసం కల్పించు. అది మాకు సర్వరక్షణంగా ఉంటుంది. ఆ షట్పురాలలో మాకు సమస్త సంపదలు సౌఖ్యాలు కలిగేటట్టు ఏర్పాటు చెయ్యి. ఆ షట్పుర సామ్రాజ్యంలోనే మేము రాజ్యం చేసుకుంటూ సుఖంగా ఉండిపోతాం. అయితే మాకు శంకరుడి మీద ప్రతీకార వాంఛ లేకపోయినా శంకరుడికి మా మీద ఉండవచ్చు కనుక ఆయన వల్ల మాకు ఏ రకమైన ప్రమాదం రాకుండా నువ్వే రక్షించాలి అని. బ్రహ్మదేవుడు ఆ వరాలకు కొంతలో కొంత సంతోషించి ఇలా అన్నాడు. రాక్షసులారా, మీరు కోరినట్లుగా మీకు షట్పుర సామ్రాజ్యం ఏర్పాటు చేస్తాను. దాంట్లో మీరు యథేచ్ఛగా సుఖంగా ఉండవచ్చు. మీరు సత్పురుషులకు మహర్షులకు బాధ కలిగించకూడదు. మీరు నేను చెప్పే నియమాలను పాటించినంత కాలం దేవతలు కాని శంకరుడు కాని మిమ్మల్ని సంహరింపజాలరు. మీరు మీ వాగ్దానాన్ని మరిచిపోయి సన్మార్గంలో ఉండే మహర్షులకు వేదవేత్తలకు హాని కలిగిస్తే దాన్ని విష్ణుమూర్తి సహించడు. మీరు అలాంటి పొరపాట్లు చేస్తే ఆయన ఏదో విధంగా మిమ్మల్ని సంహరిస్తాడు. దాన్ని నేను ఆపలేను కనుక జాగ్రత్తగా ఉండండి అని. ఈ రాక్షస వర్గం వారు బ్రహ్మదేవుడి షరతులకు అంగీకరించారు. దానికి శంకరదేవుడు సంతోషించి పార్వతీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమై వారు కోరకుండానే కొన్ని వరాలు ఇచ్చేశాడు. సన్మార్గంలో ఉండటానికి అంగీకరించిన రాక్షస వీరులారా, మీరు ధర్మాన్ని శరణు పొందారంటే నన్ను శరణు పొందినట్టే. ఇక మీకు నా వల్ల భయం ఎందుకుంటుంది? మీరు మీ షట్పుర రాజ్యంలో మహర్షులతోనూ వేదవేత్తలతోనూ కలిసి ధర్మంగా జీవించండి.
ఇప్పటిదాకా తపస్సు చేసినట్లే ఇక ముందు కూడా దీక్షతో సత్కర్మలు చేయండి. మీ షట్పురాలలో ప్రత్యేకమైన పవిత్ర స్థానాలు ఏర్పాటు చేసుకోండి. అక్కడ మీ మీ ఇష్టాదేవతలను ఆరాధించండి. అలా చేస్తే ఉత్తములైన మహర్షులకు ఏమి లోకాలు లభిస్తాయో అవి మీకు కూడా లభిస్తాయి. మీలో ఎవరైనా నన్నే ఆరాధన చేస్తే వారు సూటిగా నా లోకానికే చేరుతారు. వెలగ చెట్టు కింద, తెల్ల జిల్లేడు చెట్టు క్రింద, మేడి చెట్టు క్రింద కూర్చొని చేసిన తపస్సులు మీకు విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. ఇలా పుణ్యకార్యాలు చేస్తూ మహర్షులకు విశేషమైన భక్తితో సేవించే వారికి కోరిన పుణ్యలోకం లభిస్తుంది. శంకర భగవానుడు ఈ విధంగా వరాలు వర్షించి కైలాస లోకానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ రాక్షస వర్గం వారు భూగర్భంలోని షట్పుర సామ్రాజ్యంలో సుఖంగా జీవిస్తూ ఆ రాజ్యంలో కొంతమంది మహర్షులకు, వేదవేత్తలకు కూడా చోటు కల్పించారు. బ్రహ్మదత్తుడి యాగం. ఇలా షట్పుర సామ్రాజ్యంలోకి ప్రవేశించిన మహర్షులలో బ్రహ్మదత్తుడు ఒకడు. ఇతడు ఒక విచిత్రమైన సాధకుడు. ఈయన యజ్ఞవల్క్య మహర్షి శిష్యుడు. వాజసనేయ సంహితను బాగా అధ్యయనం చేసినవాడు. నిత్యము యజ్ఞ యాగాదులు ఆపకుండా చేస్తూ ఉండేవాడు. కానీ ఈయన 500 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క మగపిల్లవాడు, ఒక్కొక్క ఆడపిల్ల జన్మించారు. ఇంత పెద్ద సంసారాన్ని నిర్వహించుకుంటూనే ఆయన ఆపకుండా యజ్ఞాలు చేసేవాడు. షట్పుర రాజులైన రాక్షసులు ఈయనను ఆదరంగానే చూసేవారు. ఈయన భూగర్భంలోని షట్పురంలో మాత్రమే కాక భూతలం మీద ఉండే అనేక మంది రాజులతోనూ సత్పురుషులతోనూ స్నేహంగా ఉండేవాడు. ఈయనకు మెల్లిగా వసుదేవుడితో మైత్రి ఏర్పడింది. ఆ రోజులలో వసుదేవుడికి అశ్వమేధ యాగం చేయాలనే కోరిక ఉండేది. భూలోకంలో ఆయనకు రాజ్యమే లేదు. ఇక అశ్వమేధ యాగం ఎలా చేస్తాడు? మిత్రుడైన బ్రహ్మదత్తుడు నేను చేయిస్తాను అన్నాడు. ఆయన వసుదేవుణ్ణి షట్పుర సామ్రాజ్యానికి తీసుకెళ్లి అక్కడ ఆవర్తన నది తీరంలో అశ్వమేధ యాగం చేయించాడు. ఆ యాగాశ్వం ఎంతసేపు తిరిగినా ఆ షట్పురాలలోనే తిరగాలి. కనుక షట్పుర రాజులకు బ్రహ్మదత్తుడికి మైత్రి ఉంది గనుక ఆ అశ్వానికి ఎవరూ అడ్డం పెట్టలేదు. ఆ విధంగా అశ్వమేధ యాగ కాంక్ష బ్రహ్మదత్తుడి ద్వారా తీరింది. దానివల్ల వారి మైత్రి మరింత పెరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి బ్రహ్మదత్తుడే ఒక క్రొత్త యజ్ఞం మొదలు పెట్టాడు. దానికి సహాయంగా దేవకీ వసుదేవులిద్దరూ షట్పుర సామ్రాజ్యానికి వెళ్లారు. ఆ యజ్ఞానికి వ్యాస భగవానుడు, వైశంపాయనుడు, యజ్ఞవల్క్యుడు మొదలైన మహర్షులు చాలా మంది వచ్చారు. యజ్ఞం దివ్యంగా జరుగుతుంది. ఆ సమయానికి షట్పుర సామ్రాజ్యానికి రాజుగా నికుంభుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ నికుంభుడికి ఒక క్రొత్త ఆలోచన పుట్టింది. అతడు కొందరు రాక్షస ప్రముఖులను వెంట పెట్టుకుని యజ్ఞశాలకు వచ్చి బ్రహ్మదత్తుడితో ఇలా ప్రసంగించాడు. బ్రహ్మదత్త మహర్షి, మీరు అఖండంగా యజ్ఞాలు చేస్తూనే ఉన్నారు. మేము సహాయం చేస్తూనే ఉన్నాము. కానీ మీరు మాకు కృతజ్ఞత చూపించడం లేదు. ఇక నుంచి అలా కాదు. మీరు చేసే యజ్ఞాల్లో మాకు కూడా సోమరస భాగం ఇప్పించండి. దేవతలతో పాటు మేము కూడా సోమరస పానం చేస్తాము. మీకు 500 మంది కన్యలు ఉన్నారు. వారిలో కొంతమందికి వివాహాలు అయిపోయినాయి. మిగిలిన వారికి మా రాక్షస వీరులకే ఇచ్చి వివాహం చేయండి. మీకు భూలోకం నుంచి చాలా కానుకలు వస్తున్నాయి. ఆ రత్నాలలో ధనరాశులలోనూ కొంత భాగం మాకు కప్పంగా చెల్లించండి. ఈ షరతులు మీకు ఇష్టం లేకపోతే మా రాజ్యంలో మీరు యజ్ఞం చేయకండి. ఇది మా ఆజ్ఞ అని. ఈ మాటలకు బ్రహ్మదత్తుడు విస్తుపోయాడు. ఆయన తేరుకొని మెల్లగా ఇలా అన్నాడు. ఓ రాక్షస శ్రేష్ఠులారా, యజ్ఞంలో సోమరస భాగాన్ని నేను నా ఇష్ట ప్రకారమే ఇచ్చే వీలు లేదు. వేదంలో ఎవరికి ఇవ్వాలని శాసనం ఉన్నదో వారికి మాత్రమే ఇవ్వాలి. మిగిలిన వారికి ఇవ్వరాదు. వేదంలో ఎక్కడా సోమభాగం రాక్షసులకు ఇవ్వమని లేదు. మీకు ఈ విషయంలో సందేహం ఉంటే ఎవరైనా వేదాంత పండితులను అడిగి తెలుసుకోండి, లేదా యజ్ఞాలు చేసే మహర్షులను అడిగి తెలుసుకోండి. ఇక కన్యాదానం అంటారా? నేను నా కన్యలను నా ఋత్విక్కులలో కొంతమందికి దానం చేస్తానని పూర్వమే సంకల్పం చేశాను.
ఆ సంకల్పాన్ని ఈ యజ్ఞవేది మధ్యలో కూర్చొని క్రమక్రమంగా పూర్తి చేయవలసి ఉంది. పూర్వ సంకల్పాలకు భిన్నంగా ఇతరులకు కన్యాదానం చేయటం సాధ్యం కాదు. ఇక రత్నాలు అడుగుతున్నారు, ఇస్తాను, కానీ ఇలా బలప్రయోగ పూర్వకంగా అడిగితే ఇవ్వలేను. నాకు ఎవరి అండా లేదనుకుంటున్నారేమో. ఈ దేవకీ వసుదేవుల పుత్రుడైన శ్రీకృష్ణుడు నాకు అండగా ఉన్నాడు. అందువల్ల నేను ఎవరికీ భయపడవలసిన పని లేదు అని. ఈ సమాధానానికి రెచ్చిపోయిన నికుంభాది రాక్షసులు తాము బ్రహ్మదేవుడికి చేసిన వాగ్దానం మాట మర్చిపోయి కోపంతో రెచ్చిపోయి బ్రహ్మదత్తుడి యజ్ఞవాటికను ధ్వంసం చేసి బ్రహ్మదత్తుడి కన్యలను ఎత్తుకుపోయారు. ఇదంతా స్వయంగా గమనిస్తున్న వసుదేవుడు తన పుత్రులైన శ్రీకృష్ణుడి బలరాముణ్ణి గదుణ్ణి మనసులో గట్టిగా స్మరించాడు. వసుదేవుడి భావనా తరంగాలు మున్ముందుగా శ్రీకృష్ణుడికి చేరాయి. ఆయన వెనువెంటనే తన పుత్రుడైన ప్రద్యుమ్నుణ్ణి పిలిచి, నాయనా, షట్పుర సామ్రాజ్యంలో అధర్మం చెలరేగింది. నువ్వు మాయా విద్యలు బాగా తెలిసిన వాడివి కనుక నువ్వు వెంటనే షట్పురానికి వెళ్ళి బ్రహ్మదత్తుడి పుత్రికలను కాపాడు. ఇంతలో నేను మన యాదవ వీరులందరినీ పోగు చేసుకొని సైన్య సమేతంగా అక్కడికి చేరుకుంటాను అన్నాడు. మన్మధుడి అంశతో జన్మించిన ప్రద్యుమ్నుడు వెనువంటనే ద్వారకలో మాయమై షట్పుర రాజ్యానికి చేరాడు. పరిస్థితిని పరిశీలించాడు. బ్రహ్మదత్తుడి పుత్రికలు 100 మందిని ఆ రాక్షసులు అపహరించి రథాలలో తీసుకుపోతున్నారు. వెంటనే ప్రద్యుమ్నుడు తన మాయా విద్యల బలం వల్ల ఆ 100 మందిని మాయం చేసి వారి స్థానంలో మరో 100 మంది కన్యలను సృష్టి చేసి అక్కడ పెట్టేశాడు. ఈ మార్పును గమనించిన రాక్షసులు ఆ మాయా కన్యలనే తీసుకువెళ్లి తమ రాజ్యంలో బంధించేసుకున్నారు. ఈ మార్పును గమనించని రాక్షసులు ఆ మాయా కన్యలనే తీసుకెళ్లి తమ రాజ్యంలో బంధించేసుకున్నారు. ప్రద్యుమ్నుడు బ్రహ్మదత్తుడి కన్యలతో సహా యజ్ఞవాటిక దగ్గరికి వచ్చి ఆ కన్యలను భద్రమైన స్థానంలో ఉంచి ఆ తర్వాత తన తాత నాయనమ్మల దగ్గరికి వచ్చి, మీరు మీ యజ్ఞక్రతువు కొనసాగించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. బ్రహ్మదత్తుడు నిర్భయంగా యజ్ఞ ప్రక్రియను కొనసాగించాడు. బ్రహ్మదత్తుడు ఆ యజ్ఞానికి చాలా మంది భూలోక రాజులను కూడా ఆహ్వానించి ఉన్నాడు. అలాంటి ఆహుతులలో జరాసంధుడు, దంతభక్తుడు, శిశుపాలుడు, పాండవులు, కౌరవులు, రుక్మి, శల్యుడు మొదలైన మహారాజులు అనేక మంది ఉన్నారు. వారంతా యజ్ఞ ప్రక్రియ కొనసాగటాన్ని చూసి సంతోషిస్తున్నారు. వాళ్లకు అక్కడ జరిగిన రాజకీయం ఏదీ అర్థం కాలేదు. యజ్ఞవేదిక దగ్గర కూర్చున్న మహర్షులలో నారద మహర్షి కూడా ఉన్నాడు. ఆయనకు మాత్రం విషయమంతా అర్థమవుతోంది. ఆయన వెంటనే అక్కడి నుంచి లేచి ఎవరికీ చెప్పకుండా నికుంభ రాక్షసుడి భవనానికి వెళ్ళిపోయాడు. నికుంభుడు నారద మహర్షిని తగిన విధంగా గౌరవించాడు. నారద మహర్షి నికుంభుడి వంక ప్రేమగా చూస్తూ ఇలా అన్నాడు, రాక్షస వీరులారా, మీరు ఇప్పుడు విరోధం పెట్టుకున్నది బ్రహ్మదత్తుడితో కాదు, సూటిగా యాదవ వంశంతో విరోధం పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ బ్రహ్మదత్తుడికి వసుదేవుడు ఆప్తమిత్రుడు. ఆ వసుదేవుడి పుత్రుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడి భక్తుడు బ్రహ్మదత్తుడు. బ్రహ్మదత్తుడికి ఇంత వైభవం కలగటం, ఇంత అందమైన కన్యలు కలగటం ఇవన్నీ శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల జరిగినవి. బ్రహ్మదత్తుడి కొడుకులు కూడా మహా పండితులు, మహా సమర్థులు. ఇది కూడా శ్రీకృష్ణుడి అనుగ్రహమే. ఇలా బ్రహ్మదత్తుడికి యాదవ రాజ్యానికి ఇంత సన్నిహిత సంబంధం ఉండగా మీరు ఏ అండ చూసుకొని బ్రహ్మదత్తుడితో విరోధం పెట్టుకున్నారు? నికుంభ, అయ్యిందేదో అయ్యింది. నేనొక ఉపాయం చెబుతాను, ఇష్టమైతే ఆచరించుకో. ఈ బ్రహ్మదత్తుడు 100 కొద్ది రాజులను పిలిపించాడు. వాళ్ళంతా సైన్య సమేతంగా వచ్చి మీ షట్పురాలలో బస చేసి ఉన్నారు. వాళ్ళంతా మహర్షి పిలిచాడనే గౌరవంతో వచ్చినారే తప్ప బ్రహ్మదత్తుడితో ప్రత్యేకమైన మైత్రి కలవారు కారు. కనుక నువ్విప్పుడు ఈ రాజులందరికీ విశేషమైన కానుకలు ఇచ్చి అతిథి మర్యాదలు చేసి వీరందరినీ నీ వైపుకు తిప్పుకో. అలా చేస్తే యాదవ సేనలు వచ్చి మీద పడ్డా ముందు మీకు భయం ఉండదు. నీకు ఉపాయం నచ్చితే, నీ మంత్రులకు నచ్చితే అన్నీ అమలు పరుచుకో అని. నికుంభుడికి ఈ సలహా తెగ నచ్చేసింది. అతడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన మంత్రులను, అధికారులను పంపించి అక్కడికి వచ్చిన మహారాజులందరినీ బహుమతులతో ముంచెత్తేశాడు.
వారిలో పంచపాండవులు మాత్రం ఆ కానుకలను తిరస్కరించారు. కానుకలు పుచ్చుకున్న రాజులు నికుంభుడి స్నేహశీలనాన్ని సంతోషపడి నీకేం కావాలో కోరుకో అనేశారు. నికుంభుడు ఆ రాజులందరినీ పేరు పేరున తెగ పొగిడి అంతా అయిన తర్వాత చివరికి మా మీదికి ఎవరైనా దండెత్తి వస్తే మీరు మా పక్షాన నిలిచి యుద్ధం చేయాలి అని కోరుకున్నాడు. దానికి ఆ రాజులు సరే అనేశారు. పంచపాండవులు మాత్రం కానుకలు పుచ్చుకోలేదు కనుక ఈ ఒప్పందానికి దూరంగానే ఉండిపోయారు. ఇక్కడ ఈ వ్యవహారం జరుగుతూ ఉండగా అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడు పురరక్షణకు కావలసిన ఏర్పాట్లు చేసి తన సైన్య సమేతంగా షట్పురం మీద దండయాత్ర చేయటానికి సన్నాహాలు ప్రారంభించాడు. మర్నాడు తెల్లారేసరికి శ్రీకృష్ణుడు గరుత్మంతుని స్మరించాడు. అతడు వెంటనే వచ్చాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వీరు ముగ్గురు కవచాలు ధరించి గరుత్మంతుడి మీద ఆసీనులయ్యారు. యాదవ సైన్యం అప్పటికే ప్రయాణం అయిపోయింది. కొద్దిసేపట్లోనే అందరూ షట్పుర రాజ్యానికి చేరుకున్నారు. శ్రీకృష్ణుడు మున్ముందుగా అక్కడికి ఆవర్తన నదీ తీరంలో ఉన్న బిల్వోదకేశ్వర ఆలయానికి వెళ్ళాడు. అక్కడ బిల్వోదకేశ్వరుడికి నమస్కరించి ఆవర్త నదిలో స్నానం చేశాడు. ఎందుకంటే గంగలోని ఒక భాగమే శంకర భగవానుని అనుగ్రహం వల్ల ఆవర్త నదిగా షట్పుర రాజ్యంలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ఆ నదిని, అక్కడి ఆలయాన్ని కూడా భక్తితో అర్చించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన సైన్య వ్యూహాన్ని జాగ్రత్తగా వ్యవస్థ చేసుకున్నాడు. సైన్యానికి ముందు భాగంలో ప్రద్యుమ్నుని ఉండమన్నాడు. పాండవులను పిలిచి యజ్ఞశాల రక్షణ బాధ్యతను వాళ్లకు ఒప్పజెప్పాడు. మిగిలిన సేనను షట్పుర గుహద్వారం దగ్గర నిలబెట్టేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పూర్వం దేవేంద్రుడితో తాను చెప్పిన మాటలను గుర్తు చేసుకొని జయంతుణ్ణి, ప్రవరుణ్ణి మనస్సులో స్మరించాడు. వాళ్ళు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. శ్రీకృష్ణుడు సంతోషించి వారిద్దరిని, వారితో పాటు ప్రద్యుమ్ని కూడా ఆకాశంలో నిలబెట్టి రాక్షసులు ఎవరూ ఆకాశ మార్గాన్న పారిపోకుండా ఉండేందుకు ఏర్పాటు చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞతో యాదవ సేన యుద్ధ బేరి మ్రోగించేసింది. ఈలోగా సాంబుడు, గదుడు కలిసి ఇతర యాదవ వీరులను కలుపుకొని తమ సేనను మకర వ్యూహంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక యాదవ వీరులంతా యుద్ధ శంఖనాదాలతో షట్పురాలను మారు మ్రోగించేశారు. ఈ శబ్దాలతో నికుంభాది రాక్షసులకు యుద్ధావేశం పెరిగిపోయింది. వారు కూడా యుద్ధ బేరీలు మ్రోగిస్తూ సింహనాదాలు చేస్తూ వేల కొలది గాడిదలను, ఏనుగులను, దున్నపోతులను, ఖడ్గ మృగాలను, ఒంటెలను, మొసళ్లను, తాబేళ్లను కూడా అధిరోహించి రకరకాల ఆయుధాలను ధరించి ఎదురుదాడికి సిద్ధమయ్యారు. ఈ రాక్షస సేనను అగ్రభాగాన నికుంభుడే స్వయంగా నిలబడ్డాడు. పూర్వం జరిగిన మైత్రి ఒప్పందం ప్రకారం జరాసంధాది మహారాజ వర్గం అంతా రాక్షస సైన్యాలకు అండగా యుద్ధ రంగంలోకి దిగింది. ఈ విషయాన్ని గమనించుకున్న నికుంభుడికి ధైర్యం పెరిగిపోయి తనే ముందుగా యాదవ సైన్యం మీదికి బాణాలు వర్షింపచేశాడు. యాదవ వీరులు దానికి దీటుగా బాణ ప్రయోగాలు చేశారు. యుద్ధం ఘోరంగా కొనసాగింది. ఇంతలో నికుంభాసురుడు తన మాయా విద్యల బలంతో యాదవ సేనాపతులలో ఒకడైన అనాదృష్టి అనేవాణ్ణి చేతులు కాళ్ళు ఆడకుండా స్తంభింపచేసి బంధించి తన గుహలో పడివేసి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఇలా నికుంభుడు యాదవ వీరులలో ఒకరుగా చాలా మందిని తన మాయా విద్యల ద్వారా అపహరించడం ప్రారంభించాడు. ఇది గమనించిన శ్రీకృష్ణ బలరామాదులు ఆగ్రహించి తన బాణాదులతో రాక్షస సైన్యాన్ని దహించి వేయసాగారు. ఈలోగా నికుంభుడి మాయాచర్యలను గమనించిన ప్రద్యుమ్నుడు తను కూడా అదే పద్ధతిలో కర్ణ, దుర్యోధనాది మహావీరులందరినీ స్తంభింపచేసి ఒక గుహలో పడేశాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర రాజులు కొందరు ప్రద్యుమ్నుడి మీదికి మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రద్యుమ్నుడు బిల్వదోకేశ్వరుని మనస్సులో నమస్కారం చేసుకుంటూ ఎదురు దాడికి దిగాడు. ఇంతలో బిల్వదోకేశ్వరుడి అనుచరులలో ఒకడైన నందికేశ్వరుడు ప్రద్యుమ్నుడి దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు. ప్రద్యుమ్న, ఇవిగో ఇవి శంకర భగవానుడు పంపిన 1000 పాశాలు. వీటిని స్వీకరించు. బిల్వదోకేశ్వర స్వామి వారు
బిల్వదోకేశ్వర స్వామి వారు నిన్న రాత్రే నీకు ఏదో చెప్పారట కదా, చెప్పిందంతా చెప్పినట్లు చెయ్యి. ఈ పాశాలతో నువ్వు ఎవరిని బంధించినా సరే వారు నీ అనుమతి అయ్యేదాకా ఆ బంధంలో నుంచి బయటకు రాలేరు. శంకర భగవానుడి ఆజ్ఞ ఒక్కటే, ఈ రాక్షసులలో ఒక్కడు కూడా మిగలరాదు. ఈ విషయాన్ని నువ్వు మీ నాన్నగారికి కూడా చెప్పు, ఇది శంకర ఆజ్ఞ అని. దాంతో ఉత్సాహం పుంజుకున్న ప్రద్యుమ్నుడు శంకరదేవుడు ఇచ్చిన పాశాలతో రుక్మి, భగదత్తుడు, శిశుపాలుడు మొదలైన రాజులందరినీ బంధించి ఒక మాయామయమైన గుహలో పడివేసి ఆ గుహకు రక్షకుడిగా తన పుత్రుడైన అనిరుద్ధుణ్ణి ఏర్పాటు చేశాడు. పాశబద్ధులైన రాజులంతా ఏమీ చేయలేక పాముల్లాగా బుసలు కొడుతూ ఆ గుహలోనే పడి ఉన్నారు. ఆ తరువాత ప్రద్యుమ్నుడు ఆ రాజులకు సంబంధించిన సేనా వీరులను, ఏనుగులను, అశ్వాలను, రథాలను మాత్రమే కాక కోశాధ్యక్షులను కూడా తన స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు సూటిగా షట్పుర రాక్షసుల మీదికి యుద్ధానికి దూకదలుచుకొని మున్ముందుగా బ్రహ్మదత్తుడి యజ్ఞశాలకు వెళ్లి ఆయనకు ఇలా చెప్పాడు. బ్రహ్మదత్ర, ఇక మీరు భయపడకండి, మీ యజ్ఞం యథావిధిగా కొనసాగించుకోండి. మీ యజ్ఞ రక్షకులుగా పాండవులు, విశేషించి అర్జునుడు మీ పక్కనే ఉన్నారు. వాళ్ళ రక్షణలో ఉండగా మిమ్మల్ని రాక్షసులే కాదు, దేవతలు, నాగులు కూడా ముట్టుకోలేరు. ఇక మీ కన్యల గురించి చింత అవసరం లేదు, ఎందుకంటే వారిని నేను నా బాయాబలంతో మీ భవనంలోనే ఒక మూల దాచేశాను, చూసుకోండి. మీ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుగాక అని. ఈ విధంగా అండగా ఉంటారనుకున్న క్షత్రియ వీరులంతా పాశబద్ధులై పడిపోవడం వల్ల రాక్షస యుద్ధంలో శ్రీకృష్ణ బలరాముల విజృంభణ మరింత పెరిగిపోయింది. ఆ దాటికి తట్టుకోలేక రాక్షస వీరులంతా తలో ప్రక్కకి పారిపోవడం మొదలు పెట్టారు. అది గమనించిన నికుంభుడు ఆవేశంతో ఊగిపోతూ పారిపోతున్న వారిని నానా రకాలుగా తిట్టిపోస్తూ వాళ్ళని ఇలా ఉత్తేజపరిచాడు. ఓహో రాక్షస వీరులారా, ప్రాణాలు పోయినా సరే వెనుకడుగు వేయమని ప్రతిజ్ఞ చేసిన మీ ప్రతాపమంతా ఎటుపోయింది? ఇలా పారిపోతే ఇక మీకు మరణం అనేది ఉండదా? యుద్ధంలో పారిపోయిన వారు మరణిస్తే ఏ ఘోర నరకాలకు పోతారో మీకు తెలియదా? యుద్ధంలో వీరుడై మరణించిన వాడికి ఏ ఉత్తమ లోకాలు లభిస్తాయో మీకు తెలియదా? పిరికితనంతో ఇలా పారిపోయి ఇంటికి వెళ్ళి మీ భార్యలకు ముఖాలు ఎలా చూపిస్తారు? చీచీ, మీకు సిగ్గులేదా అని. నికుంభుడు ఈ విధంగా ఉత్తేజపరచగా పారిపోతున్న రాక్షస వీరులంతా ధైర్యం పుంజుకొని మళ్ళీ యుద్ధంలోకి దూకారు. ఆ రాక్షసులో కొందరు నేల మీద యుద్ధం చేస్తున్నారు, మరికొందరు ఆకాశంలోకి ఎగిరి యుద్ధం చేస్తున్నారు. నేల మీద యుద్ధం చేసే వారిని పంచపాండవులు 5గురు తలో ప్రక్క నిలబడి చీల్చి చెండాడేస్తున్నారు. ఆకాశ మార్గంలో వెళ్లే వారిని అక్కడ ఉన్న జయంతుడు, ప్రవరుడు కూడా వధించి పారేస్తున్నారు. ఇలా భూమి మీద, ఆకాశం మీద కూడా రాక్షసుల శరీరాలు చిన్నాభిన్నం అయిపోవటంతో నికుంభుడు ఉగ్రుడై ఆకాశం మీదికి ఎగిరి జయంతుణ్ణి, ప్రవరుణ్ణి కూడా బాణాలతో ముంచెత్తాడు. అది చాలక పరిగా అనే ఒక ఆయుధాన్ని తీసుకొని ప్రవరుణ్ణి గట్టిగా కొట్టాడు. పరిగా అనేది గద వంటి ఒక పెద్ద ఆయుధం. ఆ దెబ్బకు ప్రవరుడు మూర్ఛపోయాడు. అది చూసి ఇంద్రకుమారుడైన జయంతుడు కంగారు పడి ప్రవరుడు నేల మీద పడకుండా ఒడిసి పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడంలో ప్రవరుడు బతికే ఉన్నాడని ఖాయమైంది. దాంతో జయంతుడు ప్రవరుణ్ణి ఒక రథంలో పడుకోబెట్టి తాను ఒక పెద్ద ఖడ్గం తీసుకుని నికుంభుడిని గట్టిగా కొట్టాడు. నికుంభుడికి పెద్ద గాయమైంది. అతడు ఎదురు తిరిగి యుద్ధం చేయవలసి ఉంది. అయితే దైవయోగం వల్ల అతనికి ఆ దశలో కొన్ని కొత్త ఆలోచనలు పుట్టాయి. ఈ జయంతుడు ఇంద్రుడి కొడుకు, సగం దేవత, కుర్రకుంక. వీడి మీద గెలిస్తే ఏం కీర్తి? కింద నేల మీద శ్రీకృష్ణుడు ఉన్నాడు. నాకు నిజమైన శత్రువు అతడే. నా బంధువులందరినీ చంపినవాడు అతడే. కనుక శ్రీకృష్ణుడి మీదికి దూకి అతన్ని జయించి నా ప్రతీకారం తీర్చుకుంటాను, నా ప్రతాపానికి కీర్తి తెచ్చుకుంటాను అని. ఇలా ఆలోచించిన నికుంభుడు జయంతుడు కత్తితో కొడుతూ ఉండగానే అక్కడ మాయమైపోయి శ్రీకృష్ణుడు ఉన్న చోట ప్రత్యక్షమయ్యాడు. నికుంభుడు జయంతుని బారి నుంచి ఇలా పారిపోవటాన్ని గమనించిన దేవేంద్రుడు పరమానందపడిపోయి ఐరావతాన్ని అధిరోహించి జయంతుని దగ్గరికి వచ్చి అతన్ని అభినందించి జయచిహ్నంగా దేవదుందుబులు మ్రోగింపజేశాడు.
నికుంభుడు నేల మీదకి దిగేసరికి శ్రీకృష్ణుడు యజ్ఞవాటికకు సమీపంలో అర్జునుడితో కలిసి నిలబడి ఉన్నాడు. పక్కనే బలరాముడు సాత్వికి కూడా ఉన్నాడు. నికుంభుడు వస్తూనే పేట్రేగిపోయి శ్రీకృష్ణుడు బలరాముణ్ణి, గరుత్మంతుణ్ణి, పంచపాండవులను, ఇంకా దగ్గరలో ఉన్న యాదవ వీరులను కూడా తన పరిగాయుధంతో చితకగొట్టడం మొదలు పెట్టాడు. అతడి మాయావేగానికి తట్టుకోవడం శ్రీకృష్ణుడికే కష్టమైపోయింది. ఎందుకంటే నికుంభుడు తన మాయాబలం వల్ల మాటి మాటికి దెబ్బ కొట్టి మాయమైపోతున్నాడు. ఈ మాయను గమనించిన శ్రీకృష్ణుడు వెంటనే మనస్సును ఏకాగ్రం చేసుకుని బిల్వదకేశ్వరుణ్ణి గట్టిగా ధ్యానం చేశాడు. ఆ ధ్యాన బలం వల్ల నికుంభుడు శ్రీకృష్ణుడికి మాత్రమే కాక తక్కిన వీరులందరికీ కూడా విస్పష్టంగా కనిపించసాగాడు. అలా నికుంభుడు కనిపించేసరికి అర్జునుడు విజృంభింపచేసి చిన్న కొండలాగా ఉన్న నికుంభుణ్ణి బాణవర్షంతో ముంచెత్తేశాడు. కానీ ఆ బాణాలన్నీ పెద్ద కొండ మీద పడ్డ గులకరాలలాగా దొర్లి నేల మీదకు పడిపోయాయి. అది గమనించిన అర్జునుడు ఆశ్చర్యపడిపోయి శ్రీకృష్ణుడితో, బావా శ్రీకృష్ణ, నేను వేసినవి మామూలు బాణాలు కాదు, ఇవి మంత్రపూతమైన బాణాలు. వీటి దెబ్బకు పర్వత శిఖరాలు కూడా కూలిపోవలసిందే. అటువంటి నా బాణాలు ఈ నికుంభుడి మీద ఇలా కాకి ఈకలరాగా రాలిపోతున్నాయేమిటి అని అడిగాడు. శ్రీకృష్ణుడు నవ్వి ఇలా అన్నాడు, అర్జున, ఈ నికుంభుడు ఒక పెద్ద భూతం వంటివాడు. ఇతడు పూర్వం ఉత్తరకుర దేశంలో 1,00,000 సంవత్సరాల పాటు శంకరుడి గురించి అఖండ తపస్సు చేశాడు. శివుడు వచ్చి వరం కోరుకోమన్నాడు. అప్పుడు నికుంభుడు, శంకరదేవ, నాకు 1 కాదు 3 రూపాలు కావాలి. ఆ రూపాలలో దానవులే కాదు దేవతలు కూడా సంహరించటానికి వీలు లేదు. అలాంటి వరం ఇవ్వు అన్నాడు. అప్పుడు శంకర భగవానుడు, నాయనా, అలాగే ఇస్తాను, కానీ నువ్వు మహర్షులకు కానీ శ్రీ మహావిష్ణువుకు కానీ ద్రోహం చేయరాదు. అలా చేసిన నాడు శ్రీహరి నిన్ను స్వయంగా సంహరింపచేస్తాడు. దాన్ని ఎవ్వరూ ఆపలేరు, కనుక జాగ్రత్తగా ఉండు అన్నాడు. అర్జున, ఈ వర ప్రభావం వల్ల నీ బాణాలు వీడి మీద పనిచేయటం లేదు. వీడి 3 రూపాలలో ఒక రూపాన్ని నేను ఇప్పటికే సంహరించి ఉన్నాను. ఆ సంఘటన భానుమతి హరణ సందర్భంలో జరిగింది. ఇక ఇప్పుడు కనిపిస్తున్నది వీడి 2వ రూపం. 3వ రూపం షట్పుర సామ్రాజ్యంలో లోపల దాగి ఉంది. ఈ 2 రూపాలను నేను సంహరిస్తాను. ఇక మనం కథలు ఆపుదాం, యుద్ధం సంగతి చూద్దాం అని శ్రీకృష్ణ అర్జునులు ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే తన రూపం బయటపడిపోయిందని గ్రహించిన నికుంభుడు షట్పుర గుహలోకి పారిపోయాడు. శ్రీకృష్ణుడు ఆలస్యం చేయకుండా అతని వెంట పరిగెత్తి తను కూడా ఆ గుహలోకి దూరాడు. ఆ గుహ లోపల చాలా వైభవోపేతంగా ఉంది. శ్రీకృష్ణుడు ధైర్యంగా ముందుకు సాగి పరిశీలించి తన సైన్యంలో మాయమైన యాదవ వీరులంతా ఆ గుహలోనే బద్దులై గమనించారు. వెంటనే శ్రీకృష్ణుడు నికుంభుడితో యుద్ధం ప్రారంభించాడు. అలా ఒక ప్రక్క యుద్ధం చేస్తూనే మరో ప్రక్క ప్రద్యుమ్నుడితో ఆ యాదవ వీరులందరినీ నీ మాయాబలంతో విడిపించు అని సంజ్ఞలు చేశాడు. ఆ విషయం అర్థం చేసుకున్న ప్రద్యుమ్నుడు వెంటనే ఆ యాదవ వీరులందరినీ విడిపించాడు. ఈలోగా ఆ గుహలోకి బలరాముడు, పంచపాండవులు మొదలైన మహావీరులంతా ప్రవేశించేశారు. శ్రీకృష్ణ నికుంభుల యుద్ధం కొనసాగుతుంది. ఈలోగా అదే గుహలో మరొక చోట ప్రద్యుమ్నుడి చేత బంధింపబడి ఉన్న జరాసంధాది మహారాజులంతా ప్రద్యుమ్నుని దూరం నుంచే చూసి నమస్కారాలు పెడుతూ, మహావీర, మమ్మల్ని మంత్రబద్ధుల్ని చేశావు, మమ్మల్ని విడిపించు, మా దోవన మేం పోతాం, మేము యుద్ధం కోసం వచ్చిన వాళ్ళం కాదు అని అరవటం ప్రారంభించారు. దాంతో జాలిపడ్డ ప్రద్యుమ్నుడు వారందరినీ విడిచిపెట్టేశాడు. వాళ్ళంతా సంతోషం కన్నా ఎక్కువగా సిగ్గుపడుతూ తలలు వాల్చుకొని ఒక ప్రక్కకు నిలబడిపోయారు. అక్కడ శ్రీకృష్ణ నికుంభుల మధ్యలో గదా పరిగ యుద్ధం ఘోరాతి ఘోరంగా జరుగుతుంది. ఆ యుద్ధంలో ఒక్కొక్కసారి శ్రీకృష్ణ నికుంభులు ఇద్దరు ఒకేసారి మూర్ఛపోతున్నారు, మళ్ళీ ఒకేసారి లేస్తున్నారు. చూసే వీరులకు మాత్రం ఆ యుద్ధం భయంకరంగా ఉంది. దీనిని గమనించిన ఆకాశచారులైన మహర్షులు శ్రీకృష్ణుడి విజయం కోసం శ్రీకృష్ణుడినే స్తోత్రం చేయటం మొదలు పెట్టారు. ఇంతలో బిల్వదోకేశ్వరుడు అదృశ్య రూపంలో అక్కడికి వచ్చి అశరీరవాణిగా, హే శ్రీకృష్ణ, ఈ యుద్ధ క్రీడ చాలు,
సమయం మించిపోతుంది. ఆ క్రూర రాక్షసుని నీ చక్రంతో సంహరించు అని బిగ్గరగా పలికాడు. ఆ మాటలు వింటూనే శ్రీకృష్ణుడు ఇది బిల్వదోకేశ్వరుడి ఆజ్ఞ అని గుర్తించి ఆ స్వామికి నమస్కరించి వెనువెంటనే తన సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టాడు. ఆ చక్రం క్షణాల్లో నికుంభుడి శిరస్సును ఖండించి వేసింది. ఈ విధంగా సత్పురుష పీడకుడైన నికుంభాసురుడు నిహాతుడయ్యేసరికి అందరికన్నా ముందు శంకర భగవానుడు అధికంగా సంతోషించాడు. దేవేంద్రుడు శ్రీకృష్ణుడి మీద పుష్పవృష్టి కురిపించాడు. దేవదుందుబులు మ్రోగినాయి. అప్పుడు శ్రీకృష్ణుడు బందీలై విడువబడ్డ రాజులందరినీ పలకరించి వారిని ఓదార్చి వారికి రకరకాల బహుమతులు ఇచ్చి సాగనంపాడు. పాండవులకు 6,000 రథాలను అదనంగా బహూకరించాడు. ఆ తర్వాత బ్రహ్మదత్తుడి దగ్గరకు వెళ్లి షట్పుర రాజ్యాన్ని ఆయనకు దానం చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదత్తుడి యజ్ఞం అయ్యేదాకా ఆగి బిల్వదోకేశ్వరుడి గొప్ప సామూహికోత్సవం జరిపించాడు. బిల్వదోకేశ్వరుడికి గొప్ప సామూహికోత్సవం జరిపించాడు. ఆ ఉత్సవంలో అన్నదానం విస్తారంగా చేశాడు. మల్ల యుద్ధాల పోటీలు ఏర్పాటు చేసి వారిలో విజేతలను బాగా సత్కరించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పరివార సమేతుడై ద్వారకాపురానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు షట్పుర వద జరిగిన ఈ విజయ ఘట్టాన్ని చదివినా లేక విన్నా శత్రువులైన వారికి యుద్ధంలో జయం లభిస్తుంది. పుత్రులు లేని వారికి పుత్రులు లభిస్తారు. ధనం లేని వారికి ధనం లభిస్తుంది. వ్యాధిగ్రస్తులకు వ్యాధులు పోతాయి. సమస్త మంగళాలు సమస్త శుభాలు కలుగుతాయి.